హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సమీరా వ్లాగ్స్. గైస్, ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వస్తున్నాను. వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం చూడండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే 3 ఆనియన్స్ మీడియం సైజు, 2 టమాటాలు మీడియం సైజు, 2 మిర్చి, కర్డ్ ఇవైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి. త్రీ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఘాట్లు పెట్టుకొని తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్లో చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా తిప్పుకోవాలి. మంచిగా తిప్పుకోవాలి ఎగ్స్ అన్నిటికి పట్టేలాగా. చేతితో కూడా కలుపుకోవచ్చు. తిన్నాను, మంచిగా మిక్స్ అవుతున్నాయి కారం కానీ పసుపు ఉప్పు కానీ. పక్కన పెట్టుకో. స్టవ్ అయితే ఆన్ చేసి దానిపైన ముగ్గురు పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కలుపులు కాసుకుంటాయి. కారం అంతా అందులో అయితే ఆయిల్లో మిక్స్ అవుతుంది. పట్టేంత అయితే ఎగ్స్ అయితే మిక్స్ అయి పట్టిపోయింది ఆల్రెడీ. మంచిగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, కారం అంతా పట్టేలాగా. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని మిక్సీ పట్టుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి కారం పట్టేలాగా. పచ్చిమిర్చి బాగా ఉడికినాక అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఆహా, స్మెల్ అయితే మస్తు వస్తుంది గైస్.
మంచిగా రెడీ అయిపోయింది మసాలా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే. నాకైతే నోరు ఊరిపోతుంది. చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ సర్వ్ చేసుకొని తింటే ఆహా మస్తు ఉంటుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం చేసుకోండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని కూరని దించుకోవడమే, ఇంకేం లేదు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.